ఇక డీటెయిల్స్ చూస్తే కృష్ణా జలాల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కు అవగాహన లేదని విషయం స్పష్టమైందని సనత్ నగర్ ఎమ్మెల్యే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలుగుదేశం నాయకులే రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్ని అబద్ధమని చెప్పడంతో వీళ్ళ అవగాహన రాహిత్యం బయటపడిందని తెలిపారు. కృష్ణా జలాల విషయంలో హరీష్ రావు పీపీటీ ద్వారా ప్రజలకు స్పష్టత ఇచ్చారని వెల్లడించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయాల్సిందేనని మాజీ మంత్రి తలసాని డిమాండ్ చేశారు. చారిత్రక నేపథ్యం ఉన్న సికింద్రాబాద్ పేరు కనుమరుగు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తామని, బంద్లు, రాస్తారోకాలు, రైలు రోకోలు చేసి సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు విచ్చేశారు. మరి అపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్థానిక అనవసరంగా కోరుతున్నాం. మరి నూతన శంకుస్థాపనకై మరి మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా నిశ్చయించారు. ఒకసారి అండి, ఒక్క 2 minutes సార్, ఒక్క 2 minutes. నరేందర్ గారు మీరు ఇట్లా రండి. అంటే ఇష్యూ కొన్ని ఏళ్ల సుదీర్ఘ కాల సమస్య మరి పరిష్కారమై మరి మంత్రివర్యుల చొరవతో ఈ సమస్య పరిష్కార దిశలో మార్గాన్ని ఎదుర్కొన్నారు. ఉదయం 9:30కు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. ఒకటి 11th లీ ప్యాలెస్లో మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎందుకంటే చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ని దాని రూపురేఖలు లేకుండా సికింద్రాబాద్కు ఒక చరిత్ర ఉంది. రాజశేఖర రెడ్డి గారు 202 సంవత్సరాల ఏదైతే పైలాన్ ఇక్కడనే బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు దగ్గర కర్బల మైదాన్ దగ్గర వాళ్ళు వేసారు. సికింద్రాబాద్ అంటే లష్కర్ బోనాలు, రాష్ట్రపతి విడిది, డిఫెన్సు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆర్ట్స్ కాలేజ్, మహబూబ్ కాలేజ్, దీంతో పాటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు అంటే పోలారం కావచ్చు, బోయిన్పల్లి కావచ్చు, ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి అంటే చరిత్ర ఉన్నప్పటి నుంచి జంట నగరాలు. ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాద్, ట్యాంక్ బండ్ ఇటువైపు సికింద్రాబాద్. కొత్తగా ఏర్పడినటువంటి మల్కాజిగిరి గ్రామం, సైబరాబాద్ గ్రామం, శంషాబాద్ గ్రామం, అవి గ్రామాలు కాలక్రమేణా విస్తరింపబడ్డాయి. కానీ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ పేరు మార్చి 3 కార్పొరేషన్లుగా, ఒకటి హైదరాబాద్, ఒకటి సైబరాబాద్, ఒకటి మల్కాజిగిరి, అంటే సికింద్రాబాద్ చరిత్ర మార్చేటువంటి ప్రయత్నం. ఆ రోజుల్లో డిఫెన్స్ ఇక్కడ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం సికింద్రాబాద్ ఏర్పడ్డది 1809 సంవత్సరం. సికింద్రాబాద్కు చరిత్ర ఉంది. మీకు ఎప్పుడు చూసినా నార్త్ జోన్ ఏరియా సికింద్రాబాద్ ప్రాంతం అంతా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అందరూ కలివిడిగా అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ కూడా సమానంగా చూడబడేటువంటి సికింద్రాబాద్ని ఏదో రాచరిక పాలన కొనసాగిస్తా, నా రాజ్యం ఉన్నది, నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా, ఇవన్నీ మంగవు, ఇవన్నీ సాగవు. సికింద్రాబాదు కార్పొరేషన్ లష్కర్ కార్పొరేషన్ అని ఏర్పాటు చేసే వరకు దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. అందుకే